లూకా సువార్త 19వ అధ్యాయము 10వ మాట, 9, 10 మాటలు చదువుకుందాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు వచ్చినని అతనితో చెప్పింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి, దయగల రాజా, మీకు స్తోత్రాలు. ఈ 2 మాటలు బట్టి మాకు 9 నిమిషాలు మీరు మాట్లాడి ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఈ కుటుంబాన్ని, మీ పరిచర్యలను మీ సమృద్ధి అయిన కృపతో నింపి, మీ సమృద్ధి అయిన కృపను కుమ్మరించి, ఆ కృపయందు బలవంతుడు కమ్ము అని పౌలు గారు తిమోతికి ఎలా చెప్తున్నాడు. ఈరోజు మీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మీ కృపలో బలము పొందుకును గాక, ఆశీర్వదించబడును గాక. హృదయంలోనికి విత్తబడిన వాక్యము, ఆ వాక్యాన్ని గ్రహించడానికి కావలసిన సిద్ధపాటు మనస్సు సమకూర్చి మీరు మాకి పొందుకొని మీ జ్ఞానాన్ని నాతో ఉంచినందుకు, మాతో ఉంచినందుకు, పరిచయం చేయటానికి చక్కని అవకాశం ఇచ్చినందుకు మీకు మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ మాటలు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెబుతున్న మాటలు. చాలా మందికి ఈ పాఠ్య భాగం తెలుసు. ఇందులో ఎవరున్నారు అంటే జక్కయ్య ఉన్నాడు. ఈ జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆ జక్కయ్య ఇంటికి ఎవరు వచ్చారు? యేసు వచ్చాడు. యేసు వస్తేనే రక్షణ వచ్చింది. చూద్దాం, ప్రపంచంలో ఇంకా ఎవరి ద్వారా రక్షణ అనేది రాదు. గుర్తుపెట్టుకోండి, ఎన్నో పేర్లు ఉండొచ్చు, నామాలు ఉండొచ్చు, పెద్ద పేర్లు ఉండొచ్చు, పెద్ద చరిత్రలు ఉండొచ్చు, కానీ యేసు వస్తేనే రక్షణ, యేసులోనే రక్షణ ఈ ప్రపంచంలో ఉంది. రక్షణ అనగా పాపక్షమాపణ, రక్షణ అనగా పరిశుద్ధత, రక్షణ అనగా పరలోకానికి అర్హత. హల్లెలూయా. రక్షణ అనగా సంపూర్ణత, రక్షణ అనగా చీకటిలో వెలుగు, రక్షణ అనగా స్వస్థత, రక్షణ అనగా జీవము. అర్థాలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈ జక్కయ్య సర్వసాధారణంగా ఎలాంటోడు అంటే మీరు అందరూ ఏం చెప్తారు చెప్పండి? పొట్టోడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. జక్కయ్య పొట్టోడే, నేను ఒప్పుకుంటాను, కానీ చాలా గట్టాడు. డబ్బులు బాగా ఉన్నాయి. పొట్టోళ్ళ దగ్గర డబ్బులు బాగానే ఉంటాయి. పొట్టోళ్ళ దగ్గర ఆలోచనలు పుట్టుడిగా ఉంటాయి. కాబట్టి పొట్టు వాళ్ళని మనం కొట్టివేయకూడదు. అయితే భౌతికంగా, శారీరకంగా తాను పొట్టోడు. దేవుడి దృష్టిలో పొట్టి, పొడవు, నలుపు, తెలుపు ఇలాంటివి లేవు. దేవుడు తన స్వరూపంలో, తన పోలుకు చెప్పున మనుష్యులకు, నరులను చేశాడు. అయితే ఈయన గురించిన చరిత్ర ఏదైనా ఉంది అంటే పొట్టివాడే. బైబిల్ కూడా చెప్తుంది ఆయన పొట్టివాడని చెప్తుంది. రెండవదిగా ధనవంతుడు అని చెప్తుంది. ఏం చెప్తుంది? ధనవంతుడు. మూడవదిగా ఆయన సుంకపుదారుడు లేక ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్ అనే ఒక చక్కని హోదా కలిగిన, అధికారం కలిగిన
ఒక స్థితిలో ఉన్నాడు. అంటే ఆయన మంచి చదవని, మంచి జ్ఞాని, మంచి అధికారం కలిగిన వాడు, సమాజంలో ఒక పెద్ద మనిషి, ఒక సంపాదకుడు, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అంటే సామాన్యం కాదు, ట్యాక్స్ కలెక్టర్. ఆయన ఒక కలెక్టర్ హోదాలో ఉంటాడనమాట. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు మీద అంతటి మీద ఆయనకి అధికారం ఉంటది. నీకు, నీ భార్య బిడ్డలకే కాకుండా వాడికి కూడా అధికారం ఉంటది. ట్యాక్స్ తీసుకోవడానికి అధికారం ఉంటది. కాదనడానికి లేదు మనకి. అలాంటి అధికారం కలిగిన మనిషి ఏంటట? ఒట్టివాడు, ధనవంతుడు, అధికారి, అన్యాయస్తుడు అని ఆయనే చెప్తున్నాడు. అక్రమంగా, అన్యాయంగా నేను చాలా సంపాదించాను ప్రభువా అని ఆయనే చెప్తాడు. నేను అన్యాయంగా సంపాదించాను. చదువుతారా మాటలు? మీకు కావాలా? చూడండి, చూద్దాం ఒకసారి. 8వ మాట చూద్దాము. ఇదిగో ప్రభువా, ఆస్తుల సగం పిల్లలకి ఇచ్చిన నేను ఎవరి ఎదురైనా అన్యాయముగా దేనినైనా తీసుకుంటే అతనికి 4 అంతల మళ్ళా. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? నా సంపాదన అన్యాయంగా ఉంది కాబట్టి నేను అన్యాయస్తుడిని, నాలో న్యాయం లేదు, నేను న్యాయంగా నీతిగా బ్రతకలేదు అని ఆయనే చెప్తున్నాడు. పొట్టివాడు, ధనవంతుడు, అధికారి, అన్యాయస్తుడు. ఇంకొక టైటిల్ ఉంది ఆయనకి. ఆ టైటిల్ చెప్పిన తర్వాత నేను చెప్పాల్సిన 3 మాటలు చెప్పి ప్రసంగాన్ని ముగిస్తాను. యేసయ్య తన ఇంట్లో ఉంటుండగా అక్కడున్న శిష్యులందరూ అంటున్నారు, ఈ పాపిష్ఠుడింటికి ఎందుకు ఈయన వెళ్ళాడు అని అనుకుంటున్నారు. ఆ మాట కూడా చూద్దాం. ఈ పాపాత్ముడి ఇంటికి ఎందుకు వచ్చాడు అన్నమాట ఎక్కడుంది చూడండి. 7వ మాట ఉందా? అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొక్క బస చేయవేనని. ఏమని? జ్ఞానం ఉంది, ధనం ఉంది, అధికారం ఉంది, కానీ డబ్బు ఎంత సంపాదించుకున్నాడో పాపాన్ని కూడా అంతే మూట కట్టుకున్నాడు. ఒక మనిషికి డబ్బు ఉన్నంత మాత్రాన, పేరు ఉన్నంత మాత్రాన, అధికారం ఉన్నంత మాత్రాన, హోదా ఉన్నంత మాత్రాన తన పాపం పోదు. నా పరిచర్య ఎప్పుడు కూడా ఎలా ఉంటదంటే ఆత్మల రక్షణార్థమైన పరిచర్యగా ఉంటది. సంఘాన్ని సువార్త ప్రకటించే విధానంగా నా పరిచర్య ఉంటుంది. మేమందరం పెద్దగొస్తు అనుభవం ఉన్న వాళ్ళందరూ అదే చేస్తాం. ఎందుకు? మీరు సువార్త చేస్తూ ఉంటే మాకు ఆత్మలు సులువుగా, మందిరం సులువుగా నిండుతుంది. మేము ఒక్కరమే ఆ పని చేస్తూ ఉంటే మిమ్మల్ని మాత్రమే కాయగలం, మందరగా ఉంటుంది. మీరు కూడా సావుకులతో కలిసి సువార్త పనిలో పాలిభాగస్తులైతే మంద విస్తారంగా పెరుగుతుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి పిల్లల ఈ రోజున అక్కడ ఉన్న ప్రజలందరూ యేసు ప్రభు శిష్యులు గాని, ఆ ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళు గాని వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇలాంటి పాపిష్టుడు ఇంటికి ఎందుకయ్యా ఇలాంటి పరిశుద్ధుడు వచ్చాడు అని అనుకుంటున్నారు. అవునా కాదా చెప్పండి? మరి పరిశుద్ధుడైన ప్రభువే పాపి దగ్గరకు రాకపోతే పాపికి రక్షణ వస్తుంది. ఏమండి? మనుషులు అనేక రకాలతో ఉంటారు, అనేక రకాలుగా ఉంటారు. మనుషులు అనేక రకాలుగా ఉంటారు. మనుషులు అనేక తప్పిదాలలో పెరుగుతుంటారు. మిక్స్డ్ నాలెడ్జ్ తో ఉంటారు. కొంతమంది పుణ్యము చేస్తారు, పాపము చేస్తారు. కొంతమంది సంపాదన చేస్తారు, అలాగే తప్పులు చేస్తారు. అనేక రకాలుగా మనిషి తప్పిదాలతో నడుస్తున్నాడు, తప్పిదాలతో పెరుగుతున్నాడు. కాబట్టి మనిషికి ఆ అపరాధ
పరిశుద్ధుడు వస్తేనే కానీ, లేక తను పరిశుద్ధుడి దగ్గరికి వస్తేనే కానీ ఆ పాపము పోదు. యేసైనా మన ఇంటికి రావాలి, లేక యేసు దగ్గరికి మనమైనా వెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, అది చెప్పండి, అదే చప్పట్లు కొడుస్తారు. అదే తప్ప యేసు తప్ప ఇంకొక నామం అనేది పాప క్షమాపణకి, పరిశుద్ధతకు ఈ భూలోకంలో గాని, పరలోకంలో గాని, భూమి కింద గాని, ఆకాశం పైన గాని నువ్వు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఇవ్వబడలేదు. యేసు నామం ఒకటే, యేసు నామం ఒకటే పాపికి పరిశుద్ధత కలుగ చేస్తారు. కాబట్టి ఈ పాపాత్ముడు ఎలాగ రక్షణ పొందుకున్నాడో నేను 3 మాటలు మీకు చెప్తాను. ఈ ధనవంతుడు ఎలాగ రక్షణ పొందుకున్నాడు, ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులు ఎలాగ రక్షణ పొందుకున్నాడు, తన పాపాన్ని ఎలాగ ప్రక్షాళన చేసుకున్నాడు, తన పాపాన్ని ఎలాగ పోగొట్టుకున్నాడు, తన పాపాన్ని ఎలాగా పాపాలన్నీ క్షమించబడ్డాయో ఈ రోజున నేను మీకు 3 మాటలు చెప్తాను. 3 ముక్కలు, రుచిగా ఉన్న 3 ముక్కలైతే కడుపు నిండిపోతుందంట. అవునా కాదా? చెప్పండి. ఇంత వరం వేసేసి అంత కోరేస్తే ఏం తింటారు? గ్యాస్ ట్రబుల్ వస్తుంది, తరువాత ప్రయాణాల్లో చాలా ఇబ్బందులు వస్తారు. దేవుడు దయ వల్ల సామీల్ పాస్టర్ గారు మిమ్మల్ని విరోచనాలు పట్టించుకు వెళ్ళకుండా దేవుడు చేస్తున్నాడు. చక్కని ఆహారాన్ని దేవుడు మీకు వడ్డిస్తున్నాడు. మీ సాగు ఒకసారి చెప్పండి కూడా. చాలా సంఘాలు వేల సంఘాన్ని దర్శించారు దేవుడి గొప్ప. కొన్ని సంఘాల్లో కస్సు గుస్సు, కయ్యాలు, కొట్లాట్లు ఉన్నట్టుగా చాలా బోధిస్తారు. పేరు తీసి చెవు కోసినట్టుగా బోధ చేస్తారు. సుడు మనం మనతో వెళ్తారు చాలా మంది. కొన్ని సందర్భాలు మంచిదే, ఆపరేషన్ మంచిదే, కానీ అన్ని సందర్భాలు అది గొర్రెకి మేత పెట్టేటప్పుడు కత్తితో గొర్రెడు కోస్తే గొర్రెకి మేత కలదు. తిన్న ఆహారపు రక్తం పోతుంటే ప్రాణం పోతుంది. సేవకులు ఈ విషయాన్ని గ్రహించారు. సోకాలు మినిస్టర్స్ ఈ విషయాన్ని గ్రహించారు. కాబట్టి గొర్రెల మందని పచ్చిక గల బయళ్ళ చోట నడిపించే కాపరి మనకున్నందుకు దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకసారి ఈ ధనవంతుడు, ఈ పాపాత్ముడు, ఈ అన్యాయస్తుడు ఎలాగా మారు మనస్సు పొందాడో, ఎలాగ రక్షించబడ్డో 3 విషయాల్లో మొదటి మాట ఏంటంటే, ఆయనలో ఏదో ఒక రకమైన ఆశ కలిగింది. యేసు ఎలాంటి వాడు చూద్దామనే ఆశ కలిగింది. నేను అంటాను దాన్ని మనస్సు అంటాను. ఏమంటారు? మనస్సు. చెప్పండి. బాడీ ప్రజెంట్, మైండ్. క్లాసులో టీచర్ చెప్తే వరే ఎక్కడికి పోయిందిరా నీ మైండ్ అని అంటాడు మాస్టర్. నువ్వు ఇక్కడ భౌతికంగా ఉన్నావు, నీ మనసు ఎక్కడో ఉంది, నేను చెప్పేది అర్థమవుతుందా అని అంటాడు. అలాగా మనిషిలో ఒక మనస్సు అంటూ ఉంటుంది. ఉంటుందా ఉందా చెప్పండి? మనిషిలో ఒక మనస్సు. ఈయన మనస్సు యేసు మీదకి వెళ్ళిపోయింది. యేసు ఎలాంటి వాడు చూద్దామని అక్కడ రాయబడి ఉంది. 3వ వచనంలో యేసు ఎవరు అని చూడగోరెను. ఆ యేసు ఎవడో అని చూడగోరెను. ముందు మనస్సు అనేది దేవుడి మీదకి వెళ్ళాలి. రక్షణ రావాలి అంటే, పాపక్షమాపణ కావాలి అంటే మనస్సు అనేది ప్రభు మీదకి వెళ్ళిపోవాలి. ఈయన మనస్సు ఆశ, మనస్సుకే ఆశ ఉంటది. మనస్సుకే ఆశ ఉంటది.
చూద్దామని, తిందామని, వెళ్దామని, మాట్లాడదామని, ఇల్లు కడదామని, మందిరం కడదామని, సువార్త చేద్దామని, పరిచయం చేద్దామని, ఉద్యోగం చేద్దామని, ఏది చేద్దామన్నా మనస్సు సహకరించకపోతే మనిషి ఆ పని చేయలేడు. ఈయన మనస్సు ప్రభు మీదకి వెళ్ళిపోయింది. కాబట్టి పొట్టోడు, ఓరు బాబు నేను పొట్టోడిని, ఆయన నేను ఎలా చూడగలుగుతాను? ఆయన వెనకాల జనసమూహం వస్తుంది. అప్పుడు సోషల్ మీడియా లేదు, అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు, న్యూస్ పేపర్ లేవు, టీవీ లేవు, సెల్ ఫోన్లు లేవు. ఇప్పుడు ఎక్కడో అమెరికాలో 2 భవనాలని వరల్డ్ ట్రేడ్ సెంటర్ విమానం తీసింది అంటే నిమిషంలో తెలిసిపోయింది. ఇండియాకి స్ప్రెడ్ అయిపోయింది. కమ్యూనికేషన్, టీవీ, పేపరు, సోషల్ మీడియా. ఆ దుబాయ్ లో ఎవరో నర్సరావుని ఉరి తీసేస్తారట. అక్కడ కేసేదో ఇక్కడ మనం తెలిసిపోయింది. అవునా కాదా చెప్పండి? మీ సెల్ ఫోన్ లో మీకు ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. అలాగా ఆ రోజుల్లో యేసుప్రభుకు వాట్సాప్లు, రీల్స్, షార్ట్లు, న్యూస్ పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ మీడియా ఏం లేదు. కానీ ఆయన వెనకాతల జనసమూహం అలాగా వెంబడిస్తూ వస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన కార్యాలే పబ్లిసిటీ, ఆయన చేసిన మాటలే పబ్లిసిటీ, ఆయన మాట్లాడిన మాటలే, ఆయన చేసిన బోధే పబ్లిసిటీ. ఆయన చూసిన వారు ఎవరు కూడా ఆయన వెనకాతల వెంబడించకుండా వెనక్కి రాలేదు. ఆయన చూడకపోవాలే తప్పించి కానీ ఆయన చూస్తే ఎవరు వదలరు. అందుకోసమే ఆయన చూడాలి అనే ఆశ, ఆయన చూడాలి అనే ఆశ. ఇక్కడ మా ఫోటో 54 సంవత్సరం నడుస్తుంది నాకు. రేపు 54 అయిపోయి 55లోకి వెళ్ళిపోతాం సెప్టెంబర్కి. మన ఊళ్ళలో సినిమా హాల్ ఉండేవి కాదు ఆ రోజుల్లో. చిరంజీవి సినిమా వస్తే చూడాలన్న ఆశతో ఏం చేసేవాళ్ళమే, జాలిలో డబ్బులన్నీ గాలి అయిపోయి బస్సు ఎక్కిపోయేవాళ్ళు. అక్కడ టికెట్ దొరుకుతుందో దొరకదో, గుమ్మేస్తుందో చంపేస్తుందో అదంతా అనవసరం. చూడాలన్న ఆశ అంతే. అది ఎవరి డబ్బులో, అమ్మ డబ్బులో, నాన్న డబ్బులో, తమ్ముడు డబ్బులో, ఎవరి డబ్బులో, పెడకలో కొన్నా, జాలిలో కొన్నా, పిడతలో కొన్నా అవి మాయమైపోయి. అది 55 సంవత్సరాల సంగతి చెప్తున్నా నేను. ఇప్పుడు మీకంటే సెల్ ఫోన్ లో డబ్బులు, జోబుల్లో డబ్బులు, ఎక్కడైనా డబ్బులు. అరే అన్నా బావా పంపించరా 1000 రూపాయలు అంటే నువ్వు అక్కడున్నా ఎక్కడి పంపించాడు. డిజిటల్ డబ్బులు, డిజిటల్ మనీ. మీకు నువ్వు రాజమండ్రిలో ఉండి ఇంట్లో డబ్బులు తీసుకోవచ్చు. అవునా కాదా చెప్పండి? ఆ రోజు అలా కాదు. ఇవి పట్టుకెళ్తే ఆ బస్సులో ఇంకెవరన్నా జోబు కొట్టెళ్తే నడిచిరావాలి శ్రీకాకుళం నుంచి 20 మంది నడిచిరావాలి. ఇదే ఏ ఊరిది సరముచ్చి నడిచిరావాలి. ఒక ఉదాహరణ చెప్తున్నాను సుమా. అంటే మనస్సు అలాగా పనిచేస్తే ఎక్కడికైనా పారిపోతాం. ప్రభు మీదకి మనస్సు అల్లంత వరకే. ప్రభు మీదకి మనస్సు వెళ్ళిపోయిందా ప్రభు నిన్ను వదలడు, నువ్వు ప్రభుని. ఉద్యోగాలు మానేశాం మేము ప్రభు కోసమే. ఊరు వదిలేసాం ప్రభు కోసమే. తల్లిదండ్రులు వదిలేసాం ప్రభు కోసమే. అన్నదమ్ములు వదిలేసాం ప్రభు కోసమే. బంధుబలగలు వదిలేస్తాం, ఆస్తి కోసం వదిలేస్తాం ప్రభు కోసమే. ఇది ఒక కుటుంబం. ఈ కుటుంబం దగ్గరికి రావడం, వీళ్ళ విజయనగరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళారా ప్రభు దగ్గరికి రావడానికి ముందు నీ మనస్సు నీకు సహకరించాలా? అట్టి మనస్సు ఎంతైనా మంచి మనస్సు అని నేను ఈ రోజున చెప్తున్నా. ఈ రోజున నీ మనస్సు ప్రభు దగ్గర లేకపోతే ఈ లోకంలోనే ఉంటది, నీ వ్యాపారంలోనే ఉంటది, నీ డబ్బు చుట్టే ఉంటది, నీ ఆస్తి చుట్టే ఉంటది. ఇంకా ఎక్కడెక్కడ నీ మనస్సు తిరుగుతుందో అక్కడక్కడ తిరుగుతుంది తప్ప నీకు ఎటువంటి మేలు.
ప్రభు పట్ల ఆశ అనేది ప్రతి బిడ్డకి ఉండాలి. నడిచి వస్తున్నావా, దీవించబడతావు. ఆటోలో 10 రూపాయలు ఖర్చు పెట్టి వస్తున్నావా, దీవించబడతావు. ఇంటి దగ్గర ఉండిపోయావా, మందిరం వద్దులే ఇప్పుడు ఏం వెళ్తావులే, వాన వస్తుంది, మబ్బేసింది, ఎండ వస్తుంది అని అంటే రోజు ఎండ మబ్బు బాగానే ఉంటాయి. నీకోసం ప్రత్యేక విమానమే రాదు కదా మందిరానికి రావడానికి. దేవుని మందిరానికి రావడానికి నీ అడుగులు పడటం లేదంటే నీ మనస్సు ప్రభు మీద సరిగా లేదు. ఎవరి మనస్సు ప్రభు మీద ఆనుకుంటాడు అది బంధు బలగాల మీద, కులం మీద, మతం మీద ఆధారపడడం కాదు, ఆనుకోవడం కాదు. యేసు మీద ఆనుకోవాలా. యేసు మీద ఆనుకుంటాడు వాడు పూర్ణ శాంతి గలవాడిగా దేవుడు వాడిని చేస్తాడు, దీవిస్తాడు. అలాగే అలాంటి ఆశ ఈ కొట్టుడికి కలిగితే ఈ జనాల్లో నేను కొట్టుకుపోతానని అతను ఎంత ధనవంతుడు చెప్పండి, ఒక మేడి చెట్టు ఎక్కిపోయాడు. ఏమండి, ఒక మేడి చెట్టు ఎక్కిపోతే అధికారి కదా, జిల్లా అధికారి కదా, ఆ నావిడ చూసిందనుకోండి, ఒక కొట్టుడా నువ్వెవరు అనుకుంటున్నారు ఈ ఊరికి, నువ్వు ఒక అధికారిరా, ఇదే సిగ్గు శరము ఏమైనా ఉందిరా నీకు, నువ్వు చెట్టు ఎక్కేవా, నీకు అక్కడ కుర్చీ వేస్తారు కదా ఎవరైనా, నువ్వు 10 మందితో నువ్వు కబురు పెట్టుకుంటే 4 వ్యాపార బంగారం కొట్లు చెప్తే ఆయన బంగారు సింహాసనం వేసుకుని కూర్చోబెడతాడు కదా నీకు. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కదా, నేను వస్తానంటే ఏం చేస్తాడు వాడు, డ్రింక్ తెస్తాడు, పలావ్ తెస్తాడు, మంచి సోఫా కుర్చీ తెస్తాడు, కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వస్తే చెప్పండి, నీకు రాసి మర్యాద దొరుకుతాయి కదా. నీకేం పోయే కాలంలో నువ్వు చెట్టు ఎక్కి కూర్చున్నావు అని వాళ్ళ ఆవిడ తిడతా చెప్పరా. వాళ్ళ ఆవిడ తిట్టలేదు అనుకోండి, ఆ ఊరంటే వెళ్ళిపోయినోడు ఎవరైనా, రైతు అయినా, లేకపోతే ఒక మాస్టర్ అయినా, లేకపోతే ఇంకొక రాజకీయ నాయకుడైనా, నీకేం పోయింది నీకేం కాలం పోయింది, నువ్వు చెట్టు ఎక్కేవేటినా అంటాడు. అంటాడంట, దేనికోసం ఎక్కారా, ఏసు కోసం ఎక్కావా నువ్వు ఆ చెట్టు, నీకు ఈ పిచ్చి కూడా పట్టిందా అని తిడతారా. పిల్లరా, అవన్నీ కూడా అవమానాలు. సులువు అంటే సార్ అవమానములు నిర్లక్ష్య పెట్టడం. హల్లెలూయా. సులువు అంటే అవమానాన్ని నిర్లక్ష్యం. ఆ మనసు కలిగి ఎక్కిపోయాడు, తిన్నగా యేసు వస్తున్నాడు, ఎక్కడ ఆ చక్రి ఉన్నాడు అక్కడ ఆగి, చక్కగా నేను ఇంటికి త్వరగా చేర్చుకున్నాడు. చదువుకున్న వెంటనే చాలి, నా ప్రభువా మా ఇంటికి రా అని చెప్పి. యేసు అంటే ఎవరో తెలియదు కానీ ఆయన త్వరగా చేర్చుకున్నాడు. ఆయన ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. సంఘమా, ఈ రోజు గుర్తు పెట్టుకోండి, నీ మనసుతో నువ్వు దేవుడిని ఎంతగా ఆరాధిస్తావో నీకంత తృప్తి కలుగుతాడు, నీకంత దీవెన కలుగుతుంది, నీకంత ఆశీర్వాదం కలుగుతుంది. అయిష్టంగా నువ్వు దేవుడి దగ్గర మనసు పెట్టుకోకు, పూర్ణ మనసుతో దేవుడి దగ్గర ఆనుకో. అందుకోసం నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనస్సుతో అని రాయబడింది బైబిల్లో. కాబట్టి పూర్ణ మనసుతో మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు మేలు కలుగుతాం. ఇప్పుడు చక్కయ్య మనస్సు బట్టి చక్కయ్య దగ్గరికి దేవుడు వచ్చాడు. నీ మనసు బట్టి నీ దగ్గర దేవుడు ఉన్నాడా లేడా నువ్వే ఆలోచించేసి. నీ దగ్గర దేవుడు లేడు అంటే నీ మనస్సే తేడా ఉంది కనుక, నీ మనసులోనే ఏదో వ్యత్యాసం ఉంటుంది కనుక అది సరి చేసుకొని నీ మనసుని ప్రభు మీద. రెండవదిగా ఆయన ఎంచుకున్న మార్గం ఏంట, మొదటిగా ఆయన మనస్సు, రెండవదిగా ఆయన మార్గం. అలాగే ఆయన యేసు బాబు వస్తున్న త్రోవలోకి వచ్చాడు. 4వ వచనం చూస్తే అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండగా దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాడంటే ద వే దట్ ద లార్డ్ కమ్స్, ద వే ఆఫ్ ద లార్డ్. హీ హ్యాస్ కమ్ ఇంటు ద వే ఆఫ్ ద లార్డ్. హిస్ మైండ్ relied upon the Lord. He was thinking, he has an intention to see the Lord. And he came into the way of the Lord. A rich man, a sinner.
ఈ రోజున ఆయన యేసు త్రోవలోకి వచ్చాడు, యేసు మార్గంలోకి వచ్చాడు. కింద ఉంది కదా, పాపుల మార్గమున నిలువక అన్నాడు. పాపుల మార్గం వేరే, అది లోక మార్గము. వాళ్ళకి పరలోకం ఉండదు, పరలోకము ఉండదు. కానీ ప్రభు మార్గములో ప్రయాణం చేస్తే పరలోకానికి నేనే మార్గము అని ఆయన అన్నాడు. ఎవరైనా ఏ వ్యక్తి మోకాలైనా యేసు నామంలో వంగాల్సిందే అంటే కనుక ప్రతి ఒక్కరూ ఎన్ని మార్గాల్లో తిరుగుతున్నా యేసు మార్గంలోనికి చివరకు రావాల్సిందే, చివరకు రావాల్సిందే. ఎన్నైనా చేసుకోవడానికి, ఎన్నో తిరగడానికి అవకాశాలు నీ దగ్గర ఉంటే తిరుగు, చెయ్యొచ్చు. నీ దగ్గర డబ్బు ఉంటే తిరుగు, నీ దగ్గర టైం ఉంటే తిరుగు. కానీ టైం లేనప్పుడు, నీ దగ్గర డబ్బు లేనప్పుడు యేసు దగ్గరికి ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే. అని చేస్తాడు అలాగా. ఆ 12 సంవత్సరాల రోగంతో బాధపడుతున్న స్త్రీకి డబ్బు ఉందని డాక్టర్ దగ్గరికి పోయింది, కానీ డబ్బు లేకపోతే డాక్టర్ దగ్గరికి పోయేదే కాదు. డబ్బులు అయిపోయినాయి, ఒంట్లో శక్తి అయిపోయింది. ఇదిగో నీలాంటి నాలాంటి వాళ్ళు అమ్మ యేసు బాబు వస్తున్నాడని చెప్పగానే యేసు దగ్గరికి వెళ్తాను నేను అని అనుకుంది. యేసు బాబును ముట్టుకుంటే, ఆయన చెట్టు ముట్టుకుంటే చాలు నాకు స్వస్థ వస్తుందని, ఆయన బట్టలు ముట్టుకుంటే చాలు నాకు స్వస్థ వస్తుందని అని విశ్వసించింది. అనుకుని అడుగులు వేసింది. తన మనసు యేసు వైపు తిరిగిపోయింది. తన మార్గము ఇప్పుడు యేసు వైపు వస్తుంది. తన మార్గం ఎంతకు ముందు ఏంటంటే, అక్కడ ఎండి ఉన్నాడు, ఇక్కడ ఎంఎస్ ఉన్నాడు, ఎక్కడ సర్జన్ ఉన్నాడు, అక్కడ స్పెషలిస్ట్ ఉన్నాడంటే పాపం తన రోగం కోసం, వైద్యం కోసం, ఆరోగ్యం కోసం పారిపోయేది. కానీ ఇప్పుడు ఈయన పాపుల మార్గాన్ని విడిచిపెట్టాడు. అన్యాయంగా సంపాదించానయ్యా, అక్రమంగా సంపాదించానయ్యా, ఇదిగో నాయన ఇది నా కష్టం కాదు, ఇది ఇంకొకరి కష్టాన్ని నేను తీసేసుకున్నాను. ఇదిగో వాడికి 10 లక్షలు తీసుకోవాల్సిన దగ్గర 20 లక్షలు తీసుకున్నాను అని ఒక మనసులో తనకి బాధ ఏదో ఉంటుంది. దాన్ని తన దగ్గర దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. అంటే ప్రభు మార్గంలో దాన్ని నీతి మార్గం అంటారు, దాన్ని జీవ మార్గం అంటారు, దాన్ని పరలోక మార్గము అంటారు, దానిని ప్రభు మార్గము, యేసయ్య మార్గం అని అంటారు. ఆయన మార్గం యేసు మార్గం ఎంచుకున్నాడు. ఇంతకుముందు మేము యేసయ్య మార్గంలో ఉండేవాళ్ళం కాదు. మా నాన్నగారు మా అమ్మగారు ఉండేవారు కాదు. ఒక చిన్న లెపర్సీ ఆయన చచ్చిపోయాడు. అసంపురంలో ఉంటారు ఆయన, మీకు తెలిసి ఉండదు. సైమన్ గారు చూసారా, ఆయన గుర్తుంది. లెపర్సీ ఆయన పాస్టర్ గారు, నాన్నగారు ఎస్ఎస్ఎల్సీ 8th క్లాస్ 9th క్లాస్ అప్పుడు ఎస్ఎస్ఎల్సీ అంటే ఇప్పుడు ఈక్వల్ టు ఇంటర్ ఫస్ట్. హై స్కూల్లో చదువుతుంటే ఆయన కొంచెం లెపర్సీ, ఆయనకి సైకిల్ తొక్కుకొని పత్రికలు పట్టుకొని వచ్చి 12:30 అప్పుడు పెళ్ళగొడితే మా నాన్న అక్కడ ఉండి అప్పుడు బాక్సులు వేస్తే, అప్పుడు మీ పిల్లలకి ఏం బాక్సులు కడుతున్నారమ్మా? పప్పు, పెరుగు, పచ్చడి అన్నీ పెడుతున్నారు. అప్పుడు బాక్స్ వేసేస్తే మా నాన్నగారు బాక్స్ సోడి పిండి సగ్గు. సగ్గు అంటే అది అట్టు అరిసిలాగా ఇంత దెబ్బగా ఉంటారు. తిన్నారు ఎవరైనా ఇక్కడ? అది బాక్స్. సోడి పిండి అప్పలే. ఇప్పుడు బొమ్మన బ్రదర్స్, చందన బ్రదర్స్, తుమ్ముడి బ్రదర్స్ అయ్యే తింటున్నారు. చిన్న తోక వేసి 2 కందిపత్తలు, 2 మజ్జిగ చుక్కలు, 10 గ్రాముల అన్నము అవి తింటున్నారు. అవి తిని 60 డజన్ మాత్రలు తింటున్నారు. ఎవరు 1000 కోట్లు ఆస్తి పనులు. ఈ మిగతా వాళ్ళు కొద్దిగా అక్కడ ఉన్న నాయుళ్ళు, కుమ్మర్లు, కమ్మర్లు వీళ్ళందరూ కూడా కుల ప్రకారంగా అదేవో తెచ్చుకుంటే మంచిగా పెద్దగా తెచ్చుకుంటే వాళ్ళ దగ్గర సిగ్గని
ఈ సొక్క పట్టుకొని వెళ్ళి వాళ్ళ చివరి కాన దగ్గర కూర్చొని ఇలా తింటే ఈ కుష్ఠరోగంతో ఉన్న పాస్టర్ గారు వెళ్ళి అక్కడ కూర్చునేవాడు నాన్న దగ్గర. ఈ పాస్టర్ తినడానికి వెళ్తా, ఈ పాస్టర్ గారికి తినడానికి బాబు నాయన కూర్చో, పైగా కూర్చో. ఆ అర్థులో సగం అర్థం ఆయనకి ఇచ్చి ఈయన సగం అర్థం, ఆ గట్టిలో నీళ్ళు వస్తే నీళ్ళు తాగి ఇద్దరు పాస్టర్ గారు తాగి ఆ పాస్టర్ గారు చేయి పల మీద ప్రార్థన చేసి నాయన ప్రభు నమ్ముకోవాలి, దేవుడు దీవిస్తారనంటే కోటీశ్వరి చేసి ఇప్పుడు మా నాన్న మేము దేవుడి సేవ చేస్తాం. ఇద్దరు పోలీసులు, ఒకడికి ఆంబులెన్స్ లో ఉంటాడు, ఒకడికి హిరమండలంలో ఉంటాడు. ఇద్దరు పోలీసులు ఒక వకీల్స్ పెట్టి నేను 5 ఖండాలు దేవుడు సేవ చేశాను. 7 ఖండాల్లో ప్రపంచంలో 5 ఖండాలు సేవ చేశాను. ఆ మార్గం ఏ మార్గం అది? జీవ మార్గం. పాపాలు క్షమించబడుతున్న యవ్వనస్తులు పాపం చేయి, ప్రభు రక్తం కాచాడు. సువార్త ఎవడు వినేవాడు కాదు, పెద్ద కులస్తులు వినేవాడు కాదు. ఈ పిల్లలు కనిపిస్తే ఆ పిల్లలకి ఆ ప్రభు పాఠాలు చెప్తే చిన్న ఎర్ర బైబిల్ లైఫ్ పైన ఉండేది, అది ఇచ్చి చదువుకో బాబు ఇంటి దగ్గర అని అంటే అది చదువుకొని మా అమ్మగారు మా నాన్నగారు రక్షణ పొంది అలాగే జీవ మార్గంలోకి ఈ ధనవంతుడు అదే మార్గంలో యేసు బాబా ఇంటికి వెళ్తే వాడికి రక్షణ. ఎక్కడో దగ్గర యేసును పట్టుకోకపోతే మనిషికి పాప క్షమాపణ లేదు. నువ్వు ఎంత సంపాదించు మంచిదే, ఎంతైనా సంపాదించు, దేవుడు ఒప్పుకుంటాడు. ఎంతైనా సంపాదన చేయు మంచిదే, కానీ రక్షణ కూడా సంపాదించుకో. ఏంటడా? పరలోకాన్ని సంపాదించుకో, ప్రభువుని సంపాదించుకో. సంపాదించాలంటే పాపుల మార్గములో నువ్వు నిలువక ప్రభు మార్గములోనికి నువ్వు రా. కాబట్టి పిల్లల అని ఎంచుకున్న మార్గము మంచిది. మొదటిగా చక్కయ్య మనస్సు మంచిగా పనిచేసింది. చక్కయ్య మంచి మార్గాన్ని కూడా ఎంచుకున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. చక్కయ్య మాటలు ప్రభుని ఆకర్షించి హల్లెలూయా. ఇంతకుముందు అన్నట్టుగా షాప్ అన్నట్టుగా షాప్ సీజ్ చేయండి, షాప్ ఆపండి, వ్యాపారం ఆపండి అని అధికారం కలిగిన ఒక ట్యాక్స్ ఆఫీసర్ ఈరోజు నా ప్రభు దగ్గర యేసు ఎవడో తెలియదు, ప్రభు దగ్గర చేతులు కట్టుకొని నిల్చొని యేసుని ప్రభువారి నోటితో హల్లెలూయా. ప్రభు నామంలో ఎవరైనా ప్రార్థన చేస్తే వారు దీవించబడతాడు. ప్రభు నామాన్ని ఉచ్చరిస్తే చాలు దీవెన, ప్రభు నామాన్ని ప్రకటిస్తే చాలు దీవెన, ప్రభు నామాన్ని ప్రార్థిస్తే చాలు కార్యాలు జరుగుతాయి. యేసే ప్రభు అని ఒప్పుకుంటే, యేసే ప్రభు అని చెప్పుకుంటే రక్షణ కలుగుతుంది, పరిశుద్ధత కలుగుతుంది, పాపాలు క్షమించబడతాయి. ఇంకా అక్కడ అది రావు లేచి అంటున్నాడు, చేసిన తప్పులు ఒప్పుకుంటాడు. ప్రభువా అన్యాయస్తున్నాయా, అక్రమాలు చేశానయ్యా, డబ్బు ఇలా సంపాదించానయ్యా, ఇదిగో నా బీదలకు ఇస్తానయ్యా అని బీదల మాట వస్తుంది, సహాయం చేస్తాన మాట వస్తుంది, ఈ చెడు మార్గాన్ని విడుస్తానని మాట వస్తుంది, నువ్వు ప్రభువు అని నువ్వు ఒప్పుకుంటున్నానని మాట వస్తుంది. ఎప్పుడైతే
పశ్చాత్తాపం కలిగిందో, ఎప్పుడైతే ఒప్పుకోలు కలిగిందో, ఎప్పుడైతే అబద్ధాలు అన్యాయాలు ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే సత్యాన్ని అంగీకరించాడో, ఎప్పుడైతే యేసుని హృదయంలోనికి విశ్వసించాడో, నోటితో యేసుని ప్రభువుని చెప్పుకున్నాడో, ఆ మాటలు బట్టి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున మనం ఎన్ని మాట్లాడినా కడుపు నిండేటట్టు మాట్లాడవచ్చు, కానీ అందులో ఒక్క మాటైనా ప్రభువును గురించి ఉందా లేదా అని ఆలోచించే. ఒక మనిషి అంట ఒక రోజు నుంచి ఉదయం లేచి రాత్రి నడవగనట కొన్ని వేల మాటలు మాట్లాడతారట. అందులో యేసయ్యని గురించి ఎప్పుడైనా ఒక్క మాటైనా పలికావా? నీ తప్పిదాన్ని యేసు ప్రభువుతో ఎప్పుడైనా ఒప్పుకున్నావా? తెల్లవారు లేచి ప్రభువా అని అంగలార్చావా? నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాల్సిన ధర్మం స్త్రీలుగా నీ మీద ఉంది. నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు తెల్లవారు లేచి ప్రభువా అని పలకాల్సిన ధర్మం నీ మీద ఉంది. పాస్టర్ గారు గ్రూపులో 3:30కో 4 గంటలకో మెసేజ్ పెడితే లగడం కాదు. పెట్టుకోవాలి అలారం. సెల్ఫోన్ ఉంది కదా అందరి దగ్గర, అలారం పెట్టుకోవాలా. 3:30కి 3 గంటలు లేవాలా, ప్రభువా అని పలకాల. మొట్టమొదటిసారిగా ప్రభువా అని పలకాల. ఆయన స్తుతించాలి, కనపరచాలా. ఈ రోజంతా దీవించి ఈ రోజు మాకే ప్రమాదం లేకుండా కాచి కాపాడు ప్రభు అని నువ్వు నేను మొరపెట్టుకోవాలా. పిల్లల మీద నీ దీవులు పలకాలా. అలాగే ఆ రోజుల్లో ఎప్పుడైనా నీ ఇంటి వారికి కానీ, పొరిగింటి వారికి కానీ, పక్కింటి కానీ, స్నేహితుడు కానీ, ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు కానీ యేసుని గురించి చెప్పాలి. ఒకవేళ ఆ రోజులో తెలియకుండా తెలిసి తెలియకుండా చేసిన తప్పిదం ఏదైనా ఉంటే నువ్వు పడుకునే ముందు ప్రభువా నన్ను క్షమించు అని దేవుడితో మాట్లాడాలి. ఆ మాటలు యేసు బాబు ఇంట్లోకి వచ్చిన తర్వాత మాట్లాడుతుంటే ఆ మాటలకు ఆకర్షితుడయ్యాడు జక్కయ్య. తిరిగి లేచి యేసు బాబుతో చెబుతున్న ఆ మాటలు నిజంగా ఈ వ్యక్తిలో మార్పు వచ్చినాయి అని ప్రభు గ్రహించి, ఈయన నిజంగా పరిశుద్ధుడయ్యాడు అని గ్రహించి తనని పరిశుద్ధుడిగా, రక్షణ పొందుకున్నాడుగా, తన పాపాలను క్షమించి ప్రభు జక్కయ్యని రక్షణ పొందుకున్న వారిగా డిక్లేర్ చేశాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి యవనస్తులారా, బిడ్డారా, సంఘ బిడ్డారా, మనం మాట్లాడే మాటల్లో దేవునికి ఆకర్షితమైన మాటలు ఏమైనా ఉన్నాయా లేదా? దేవుడి దగ్గర ఒప్పుకునే మాటలు ఏమైనా ఉన్నాయా లేవా? మన జీవితాన్ని చెప్పుకునే మాటలు ఏమైనా ఉన్నాయా లేవా? మన మాటలు గ్రహించాలి. మన మనస్సు ఎలా ఉంది ఈ రోజున? మనం ఏ మార్గంలో ఉన్నాం ఈ రోజున? మన మాటలు ఎలా ఉన్నాయి ఈ రోజున అని ప్రతి ఒక్కరము ఆలోచన చేసుకుని ప్రభు మార్గంలో, జీవ మార్గంలో, పర్వత మార్గంలో జక్కయ్య రక్షణ పొందుకుని నడిచినట్టుగా మీరు కూడా నడవాలని ఆశిస్తూ, ఈ ఆన్లైన్ లో ఈ యంత్ర శబ్దంలో వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు గ్రహించి యేసయ్య మార్గంలోనికి అందరూ రావాలని, జీవ మార్గంలోనికి రావాలని, పరిశుద్ధతలోనికి రావాలని, ప్రభు మార్గంలోనికి రావాలని, పర్వత మార్గంలోనికి రావాలని ఆహ్వానిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాను. హల్లెలూయా. నేను అలా నా మనసును దేవుడి మీద ఆనుకొని బ్రతుకుతాను అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. నేను జీవ మార్గంలో, ప్రభు మార్గంలో నడుస్తాను అన్నవారి చేతులు పైకెత్తండి. నేను ప్రభువుని ఆకర్షించే మాటలు పలుకుతాను అనేవాళ్ళు చేతులు పైకెత్తండి. నా మాటలు ప్రభువుకి ఆకర్షణీయంగా ఉండాలి. ప్రభు హృదయాన్ని నేను తెలుసుకుని గెలుచుకుని 2 చేతులు పైకెత్తండి, పూర్తిగా ఎత్తండి, పర్లేదు. దేవుడు దీవెన మన మీదకి ఈరోజు రాబోతుంది. జక్కయ్య ఆ 3 విధాలుగా దీవించబడ్డాడు. తన మనసు దేవుడి మీద పెట్టుకున్నాడు.
తన మార్గం అంతా వదిలి, లోక మార్గం అంతా వదిలి ప్రభు మార్గంలోకి వచ్చాడు. అలాగే తన మాటలు ప్రభు దగ్గర ఒప్పుకోగలిగిన మాటలు, చెప్పుకోదగ్గ మాటలు, అంగీకరించదగ్గ మాటలు పలికాడు. దాన్ని బట్టి ఆయనకి రక్షణ కలిగింది, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ రోజున చేతుల్లో నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు తన రక్షణతో నింపును గాక, తన కృపతో నింపును గాక, తన పరిశుద్ధంతో నింపును గాక. ప్రభువా, గొప్ప కార్యాలు జరిగించి మేము మహింపుతుంది. యేసయ్య నామమున అడుగుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. డన్.